డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు. సో మొత్తాన్ని స్పందన రెండు రాష్ట్రాల్లో కూడా ఇక వర్గీకరణ కంప్లీట్ అయింది. సరే ఇప్పుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన దాన్ని కూడా ఆయన సంపూర్ణ విజయం కాదన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత ఎక్కువ వచ్చింది ఒక పాయింట్. ఎస్సీ వర్గీకరణపై మాలలు కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు అనిపించింది కాబట్టి వాళ్ళ అసంతృప్తిని మరి ఎలా పరిష్కరిస్తారు అంటే వాళ్ళ అసంతృప్తిని పరిష్కరించేందుకే ఇక్కడ అక్కడ కొంచెం ఒక 0.5% 1% ఎక్కువ ఇచ్చారు. మాల జనాభా కంటే కొంత ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 9 to 9% మందకృష్ణ మాదిగా అనేది అదే మాకు 10 to 10.5% రావాలి, కానీ 9% వచ్చింది. సరే ఇప్పుడు 3-4% 4-5% ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 9 అంటే బెటర్ అనే అనుకుంటారు. ఇప్పుడు వాస్తవంగా వర్గీకరణ లేకపోతే ఆబ్వియస్లీ విద్యా ఉద్యోగాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా మాల సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. బికాస్ దే ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ మాదిగాస్. మాదిగల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెల్లి, అందుకని వాళ్ళకి సెపరేట్ చేశారు. రెల్లి కులాన్ని 1% ఇచ్చారు. సేమ్ మన దగ్గర బుడగ జంగాలు వాళ్ళని ఒక సపరేట్ కమ్యూనిటీ చేసి వాళ్లకు 1% ఇచ్చారు. ఎందుకంటే బుడగ జంగాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో రెల్లి కులం చాలా తక్కువ, అందుకని వాళ్ళకి సెపరేట్ గ్రూప్ చేసి అత్యంత వెనుకబడింది కాబట్టి జనాభా తక్కువ వాళ్ళకు కూడా 1% చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సరే ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం అంటే నెక్స్ట్ ఇప్పుడు గవర్నర్ ప్రసంగం, గవర్నర్ అనుమతి రాగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కి వస్తుంది రెండు రాష్ట్రాల్లో. సో ఒకటే అల్టిమేట్ గా 30 సంవత్సరాలుగా ఏదైతే జరుగుతుందో వర్గీకరణ సమస్య ఒక పరిష్కారం దొరికింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మోరార్లెస్ యాక్సెప్ట్ చేశాయి. ఈవెన్ మాలా కమ్యూనిటీ కూడా సరే ఎందుకు పంచాయతీ అని చెప్పి, ఈ పంచాయతీ ఎందుకు ఎంతో కాలం డ్రాగ్ కావద్దని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అల్టిమేట్ గా ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా దళితుల్లో ఐక్యత లేకుండా ఉండేందుకు ఇష్యూను వాడుకున్నాయి. వర్గీకరణ ఇష్యూ ముందు మీలో మీరు కొట్టుకోండి,